మీ పిల్లలకి ఉగ్గు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే రైస్ తీసుకున్నాను. రైస్ వచ్చి ఒక 2 కప్స్ దాకా తీసుకున్నాను. ఆ తర్వాత కంది బ్యాళ్ళు 1 కప్పు, తర్వాత మసూర్ దాల్ 1 కప్పు తీసుకున్నాను. దీనిని ఎర్రపప్పు అని కూడా అంటారు. శనగ బ్యాళ్ళు 1 కప్పు తీసుకున్నాను. 1 కప్ వచ్చి పెసల బ్యాళ్ళు, 1 కప్ వచ్చి ఉద్ది బేడలు, అలాగే 1 కప్ పెసర బ్యాళ్ళు. డైజెషన్ కోసం ఒక 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర అండ్ 2 స్పూన్స్ క్యాష్యూస్ తీసుకున్నాను అండ్ 2 స్పూన్స్ ఆఫ్ బాదం తీసుకున్నాను. ఫైనల్గా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఉగ్గు మనం ఎప్పుడు పెట్టాలి, ఎన్ని మంత్స్ నుంచి పిల్లలకి మనం ఫీడ్ చేయొచ్చు అనేది కూడా నేను చెప్తాను. సో ముందుగా అయితే మనం దీనికోసం ఇవన్నీ ఇలా కొలతలతో అయితే తీసేసుకున్నాం కదా, ఈ క్వాంటిటీలో తీసుకున్నాం అనేది కూడా మీరు చూసారు. మీరు కావాలంటే ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ నేను కూడా పీనట్స్ యాడ్ చేశాను, అది స్కిప్ చేసేసాను, సో మిస్ అయిపోయింది.